అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం కడాయి మటన్ చేస్తున్నాం. యాక్చువల్గా మటన్ రెసిపీ ఏదైనా అద్భుతంగా ఉంటుంది. అందులో ఇదొక డిఫరెంట్ రెసిపీ. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా ఒక ఈజీ ప్రాసెసే, కానీ ఒక డిఫరెంట్ ప్రాసెస్. రెసిపీ కూడా అంతే డిఫరెంట్ రెసిపీ. దీన్నే మనం మన నవాబ్స్ కిచెన్ స్టైల్లో చేసి చూపించబోతున్నాం. ముందుగా అయితే వీడియోనంతా ఫాలో అవ్వండి. మటన్ని ముందుగానే పర్ఫెక్ట్గా వాష్ చేసాక దీంట్లోనే మనం కొన్ని రా స్పైసెస్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెద్ద యాలకులు, షాహీ జీరా, పట్టా, కబాబ్ చిని, గరం మసాలా పౌడర్ ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో, దీంతోపాటు పసుపు, ఉప్పు దీంట్లో యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం కారప్పొడి కూడా యాడ్ చేద్దాం. బ్లాక్ పెప్పర్ పౌడర్, యాలకుల పొడి, జీలకర్ర పొడి, డ్రై పౌడర్స్తో పాటు దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టామో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. కలుపుతూనే దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగు యాడ్ చేశాక కొంచెం కలుపుతున్నప్పుడే యాక్చువల్గా ముందుగానే మనం అదంతా చూపించలేదు, కడాయిలో స్లైట్గా రోస్ట్ చేసాము జీడిపప్పు, గసగసాలు. వీటన్నిటిని మనం రోస్ట్ చేశాక పేస్ట్ చేసాము. అదే పేస్ట్ అనేది ఇట్లా వాడదాం. యాక్చువల్గా ఏదైతే గ్రేవీ క్రియేట్ అవుతుందో, ఏదైతే టేస్ట్ జనరేట్ అవుతుందో వీటితోటే వస్తుంది అనమాట. అందుకని ఇవి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. ఒకవేళ మీకు ఇది ఎక్స్పెన్సివ్, మన వల్ల కాదు అనుకుంటే నువ్వులు, పల్లీలు రోస్ట్ చేసి ఇలాగే పేస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగా కోరుకునే వాళ్ళైతే జీడిపప్పు, గసగసాలు, చిరంజీవి యాడ్ చేయొచ్చు. ఏదైతే పెరుగు ఇంకా మనం ఏదైతే ముందుగానే పేస్ట్ చేసుకున్న మసాలాలన్నీ యాడ్ చేశాక చక్కగా కలుపుతున్నప్పుడే యాక్చువల్గా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. దీన్నే మరింత టేస్టీగా పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వడం కోసం, ఇంకా మీట్ ఏదైతే ఉందో అది మంచి టెండర్ రావడం కోసం దీంట్లో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్గా మిక్స్ చేశాక ఇదే మిక్చర్ని మనం ఏదైతే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి వెంటనే లగాన్లోకి షిఫ్ట్ చేసేసి పొయ్యి మీద పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
కడాయి మటన్ నిజంగా అద్భుతంగా కుదిరింది. ఆ, దాని టేస్ట్ కానీ ఎమ్మీనెస్ కానీ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా సమయం కుదిరితే ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో చూసిన వెంటనే ఒక నలుగురికి షేర్ చేయండి. దానివల్ల మీరు ఇండైరెక్ట్గా కొంతమంది పిల్లలకి కడుపు నింపినట్టు అవుతుంది. నిజం. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. వెంటనే ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఒక నలుగురికి షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే ఛానల్ అంత పాపులర్ అవుతుంది, అన్ని వ్యూస్ వస్తాయి. దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే ఇన్కమ్ని మనం కొంతమంది పిల్లలకి కడుపు నిండా పెట్టవచ్చు, ఇంకా సాయం చేయొచ్చు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అందరం కలిసి చేద్దాం. మీరు అక్కడ చూస్తున్నంతసేపు మా చేసే ఈ పుణ్యకార్యంలో మీరు నిజంగా పాల్పంచుకున్నట్లే. వెంటనే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని చూస్తూనే ఉండండి. నమస్తే.